రోజురోజుకి ప్రజల్లో ఆచార సాంప్రదాయాలు తగ్గిపోతున్నాయన్నారు కృపాకర యోగి గోపాలకృష్ణానంద స్వామీజీ. ద్వారకామాయి సాయిబాబా పీఠంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. వినాయక వ్రతకల్పము అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. హైదరాబాద్ మీర్పేట్లోని ద్వారకామాయి సాయిబాబా పీఠంలో ప్రత్యేక పూజలు జరిగాయి. కృపాకర యోగి గోపాలకృష్ణానంద స్వామీజీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ వివేక్, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ తో పాటు మాజీ సీఎస్ జానకి కొండపి పాల్గొన్నారు. బాబా పీఠంలో వినాయక వ్రతకల్పము బుక్ రిలీజ్ చేశారు కృపాకర యోగి గోపాలకృష్ణానంద స్వామీజీ. బంగారు సాయిబాబా మందిరం కట్టడమే తన లక్ష్యమన్నారు. జూలై 31 గురు పౌర్ణమి అయింది. ఆగస్టు ఫస్ట్ వీక్లో నేను ఈ విషయం గురించి ఆలోచిస్తూ బాబా హారతి అనంతరం నేను కిందకెళ్ళి నివాసాశ్రమంలో కూర్చోవడం జరుగుతుందిగా. ఒక 100 ఎకరాలు ఎక్వైర్ చేద్దాం అనుకుంటున్నాను. ఒకవేళ గవర్నమెంట్ ల్యాండ్ ఇస్తే వెరీ గుడ్, ఒకవేళ గవర్నమెంట్ కనుక ఈయన పక్షంలో మనమే ఎక్వైర్ చేసేద్దాం ఈ ల్యాండ్. శంకుస్థాపన నేను చేసి మన తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి చేత దాన్ని రిబన్ కటింగ్ అవి చేసిద్దాము. చేపించి ఒక 4 ఏళ్లలో ఈ బంగారు టెంపుల్ కాన్సెప్ట్ పూర్తి చేద్దామనే సంకల్పంతో నేను ఉన్నాను. సమాజ సంకల్పం కోసం చేసే ఎలాంటి పనికైనా తమ ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఈ మహత్ కార్యానికి అవకాశం రావడమే కాకుండా స్వామీజీ యొక్క ఆశీస్సులు పొంది ఏదైతే సమాజ సంకల్పం కోసం, సమాజ శ్రేయస్సు కోసం, సకల జనులు సుఖశాంతులతో ఉండటం కోసం వారు నిర్మాణం చేయబోయేటటువంటి ఈ సాయిబాబా పీఠం తప్పకుండా వారి యొక్క ఆలోచనకు తగ్గట్టుగానే బాబా యొక్క ఆశీస్సులతోటి తప్పకుండా నెరవేరుతుందని చెప్పి నా బాధ్యతని, నా కార్యక్రమాన్ని తప్పకుండా నిర్వహించే శక్తి సామర్థ్యాలు కూడా ఆ బాబా నాకు కల్పించాలని చెప్పి వేడుకుంటూ, మా సోదరుడు చెప్పినటువంటి రహదారి వ్యవహారం కూడా నా శాఖ కాకపోయినా తప్పకుండా నా ప్రయత్నం ఉంటుందని చెప్పి స్వామీజీకి మాటిస్తూ. తమ తండ్రి సాయిబాబా భక్తుడన్నారు మాజీ ఎంపీ వివేక్. ప్రజలందరినీ సమానంగా చూడాలని ఆయన చెప్తుండేవారని చెప్పారు. కృపాకర స్వామీజీ కట్టబోయే బంగారు సాయిబాబా మందిరానికి తన వంతు సహాయం అందిస్తానన్నారు. మా నాన్నగారు కూడా ఒక పెద్ద భక్తులుండే సాయిబాబా గారి. ఎవ్రీ థర్స్డే కూడా వారు మన పంజగుట్టలో ఉన్న సాయి ఆశ్రమంకి వెళ్ళి పూజలు చేసుకొని, బిజినెస్ అయినా చదువులో అయినా కానీ ఎప్పుడు కూడా ఈర్ష్య లేకుండా, గ్రీడీనెస్ లేకుండా అందరికీ ప్రజలకు ఉపయోగపడేలాగా సమానంగా చూడాలని చెప్పి ఎప్పుడు కూడా వారు చెప్పేవారు. మనమందరం కూడా కాంట్రిబ్యూట్ చేస్తూ ఈ దేవాలయాన్ని తొందరగా పూర్తి చేసుకుంటే బాగుంటుందని చెప్పి కోరుతూ